హలో, నమస్తే అండి అందరికీ. కూర్చున్న వారు శర్మ గారు, నాన్నగారికి డియరెస్ట్ కొలీగు. నాన్నగారితో రైల్వే క్వార్టర్స్లో, రైల్వే డీజిల్ లోకో షెడ్లో ఇద్దరు కలిసి పనిచేశారు చాలా నాళ్ళు. సో వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. నాన్నగారు అమ్మ ప్రోగ్రామ్ మనం వైజాగ్లో పెట్టుకున్నప్పుడు ఆ రోజు రాలేకపోయారు. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్లో ఉండిపోయారు. చాలా బాధ అనిపించింది ఆయనకి. మళ్ళీ ఆయన తాలూకా కవిత్వం ద్వారాగా నాన్నగారు అమ్మకున్న అసోసియేషను, ఆయనకున్న అనుభవాలు మనకు కవిత్వం రూపంలో షేర్ చేసుకోవడానికి ఆయన కొంత సమయం మనకు కేటాయించారు. ఆయన చాలా మహానుభావులు, చాలా అనుభవంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో నాన్నగారి గురించి మంచి కవిత్వం రూపంలో మనకు అందించబోతున్నారు. ఓవర్ టు యూ శర్మ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంటి పేరు నామగిరి, ధైర్యానికి గీసిన గిరి, కంటి చూపు అతని గురి, ఎదుటివారిని చదవగల నేర్పరి. అప్పారావు నామధ్యేయం, మానవత్వం అతని ధ్యేయం, లేనిది అతని దగ్గర దైన్యం, ఉన్నదొకటే అతని ఆయుధం ధైర్యం. చేశారెందరికో చేతనైన సాయం, అందుకే అతనికి తోడుగా నిలిచింది దైవం. తాళిబొట్టుతో, మట్టెల సవ్వడితో, తోడు నీడగా, జీవన సహచరిగా ఆ ఇంట అడుగుపెట్టిన గృహలక్ష్మి ఎవరో కాదు, ఆ అమ్మ అన్ని వేళలా వరాలిచ్చే వరలక్ష్మి. పులకరించే వారి దాంపత్యానికి గుర్తులు, అనురాగ రాగానికి పలికిన మువ్వలు, నలుగురు పిల్లలు, నామగిరి వంశవృక్షానికి పల్లవించిన కొమ్మలు. విస్తరించిన ఆ కొమ్మలు విశాల విశ్వంలో విహరించేలా, ఆ నలుగురిని నలుగురు మెచ్చేలా, నాలుగు వేళలా సగర్భంగా నిలిచేలా చేసిన కృషిలో, ఆశల సాధనలో, ఆశయాల లక్ష్యంలో, జడిపించే జడివానులకి జడవక, మండించే కష్టసుఖాలకి బెదరక, అవరోధాలను దిగమింగి, అవమానాలు సహించి, అన్నిటినీ కలిసి భరించి, బిడ్డల ఉన్నతి కోసం తల్లి వేరు తల్లడిల్లి పడిన తపన, అన్నింటా నాన్న వెన్నుదన్నుగా నిలవరించిన యాతన, ఫలితం తల్లిదండ్రుల చీకటి కుహరంలో, పిల్లలు విశాల విశ్వంలో. ఎవరికి తెలుసు ఆ గుండెల్లో సుడిగుండాలు, ఎవరికి తెలుసు రాలిన పండుటాకుల గుండె ఘోషలు. కన్నబిడ్డల ఉన్నతి కన్నులారా చూసి, కర్మఫలాన్ని ఇన్నేళ్ళు చవిచూసి, కలిసికట్టుగా ఒకరి వెనుక ఒకరు, ఇక సెలవని మరిరామని, మరలిరాని లోకానికి మరలిపోయిరా దేవతలు, రుణం తీర్చుకోలేని ఆ ఆది దంపతులు. స్నేహితునిగా, అతని సన్నిహితునిగా ఎన్నెన్నో చూశాను, వారి ఉన్నతిని చూశాను, కానీ కడసారి చూపుకి నోచుకోలేకపోయాను. పంచుకుంటున్నాను మీతో జ్ఞాపకాల పేటిక, నే పదిలంగా దాచుకున్న ముత్యాల సరాల వజ్ర వైఢూర్యాలు, అవి ఏనాటికి వన్నె తరగని ఆణిముత్యాలు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ శర్మ గారు. నేను ఒక కవిగా నాకు ఉన్నటువంటి అతనితో ఉండే అనుబంధాన్ని ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. చాలా 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 బాగుంది. ఆ రోజు మీరు వచ్చి ఈ కవిత్వం ఆ రోజు వినిపించుంటే అందరికీ చాలా దగ్గర వాళ్ళు అయ్యేవారు, మీరు అందరూ మెచ్చుకునేవారు. కానీ మీ టైం కేటాయించి నాన్నగారు అమ్మ గురించి ఈ కవిత్వం రూపంగా షేర్ చేసుకున్నందుకు మీకు అమ్మగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.